ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుదిన వాక్యం కొరకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతట్లో దేవుడు కాచి కాపాడి ఆయన వాక్యము ద్వారా బలపరచి ప్రార్థనలో గడుపుటకు దేవుడు కృప చూపినందుకు స్తోత్రం. ఈ దినములో కూడా దేవుని సహాయం అనుగ్రహింపబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు పనిని ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా మనము గుర్తించాలి. ఆయన పనిలో మనం పాలిభాగస్తులుగా ఉందుముగాక. దేవుని వాక్కులను మనుషులకు వివరించేవాడు ప్రవక్త. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడెను. మన నిరీక్షణకు కారణమైన యేసుక్రీస్తు మరణముపై మనము ఎక్కువ ధ్యాస ఉంచుతాం. కానీ ఆయన జీవితంలో నెరవేర్చిన పనిని ఎప్పుడూ మర్చిపోరాదు. దేవుడు తండ్రిని గురించిన సత్యాలను తన మరణము తరువాత కూడా పరిశుద్ధాత్మ మూలంగా సత్యాన్ని మనుషులకు బోధిస్తూనే ఉంటానని వాగ్దానం చేశాడు యేసయ్య. సమరయ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానని యేసుక్రీస్తు పరిచర్యలోని ప్రవక్త భాగాన్ని గుర్తించింది. అయితే మనిషికి దేవుని గురించిన సత్యం తెలిసినంత మాత్రాన సరిపోదు. పాప క్షమాపణ, ప్రక్షాళనం జరగాలి. యాజకునిగా యేసు ప్రభు పని ఇది. మన పాపాల కోసం సిలువపై ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. అందువల్ల యాజకునిగా ఆయన పని ఆయన మరణానికి సంబంధించినది. దేవుని కుడిపార్శ్వన మన ఉత్తరవాదిగా తాను సిలువపై చేసిన సంపూర్ణమైన బలి ఆధారంగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు యేసు రాజు. ఆయన జన్మం సమయంలోనే జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడా అని అడగడంలోనే రాజును గూర్చి వెల్లడైంది. అనేక సందర్భాలను బట్టి కూడా ఆయన రాజు. తన ప్రజల బ్రతుకులపై ఆయన రాజు. అంతటినీ ఆయన మహిమ నిమిత్తము పాలిస్తున్నాడు. తిరుగులేని రాజుగా ఆయన గుర్తింపు పొంది ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగే కాలం వస్తుంది. క్రీస్తు ప్రవక్తగా, యాజకుడుగా, రాజుగా నెరవేర్చిన పనులు మన దైనందిన జీవితంలో ప్రాముఖ్యమైనవి. ఆయన గురించి మనం మరింతగా నేర్చుకునేందుకు యాజకునిగా ఆయన పని మన జీవితాల్లో ఎంత అవసరమో మనం గ్రహించేలా, మన జీవితాల్లో ఆయన్ని రాజుగా, ఆయనను ఆహ్వానించగలిగేలా దేవుడు మనకు సహాయము చేయునుగాక. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నిలుచుచున్న వాని సంపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యము చేత మన హృదయం నింపుకోవాలి. అందరూ శ్రద్ధగా విని ఆమెను చెప్తే బాగుంటుంది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి దేవుని గణపరుద్దాం. క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును సృష్టించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. తల్లి ఆదరించినట్లు ఆదరించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ సేవకులకు నీ హస్తబలము చూపించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎరిగిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రతిష్ఠించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నన్ను విడిపించుటకు నాకు తోడై ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నా నోట నీ మాటలుంచిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పెళ్ళగించుటకు నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. విరగగొట్టుటకు నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పరద్రోయుటకు నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. కట్టుటకు నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నాటుటకు నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. జనముల మీద నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. రాజ్యముల మీద నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ప్రాకారము గల పట్టణముగా నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఇనుప స్తంభముగా నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఇత్తడి గోడలుగా నన్ను నియమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. గిలాదు గుగ్గిలమువైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. భూమి మీద నిత్యము కృప చూపుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ శౌర్యమును బట్టి ఘనమైన నామం కలిగిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ ధనాగారములో నుండి గాలిని రావించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యాకోబునకు స్వాస్థ్యమైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సమస్తమును నిర్మించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. జ్ఞానేంద్రియములను శోధించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. కష్టకాలమున ఇశ్రాయేలునకు రక్షకుడైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ మాటల చేత నాకు సంతోషం కలుగజేసే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ మాటల చేత నా హృదయమును ఆనందింపజేసే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నన్ను నియమించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నన్ను ఉంచే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. హృదయమును పరిశోధించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. అంతరింద్రియములను పరీక్షించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యెహోవాను జీవము గల ఊటవైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నా కుమ్మరివైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం.
పరాక్రమం గల సూర్యుని వలె నాతో ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దుష్టుని చేతి నుండి దరిద్రుని విడిపించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. జీవ మార్గము అయిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సమీపమునను దూరమునను ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. భూమి ఆకాశముల యందంతటా ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నా కొరకు సమాధానకరమైన ఉద్దేశములు కలిగిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మమ్మును గనులుగా చేసే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ కార్యమును ముగించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నా హృదయాలోచనలు నెరవేర్చే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. విడువక నా ఎడల కృప చూపుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నా విచారమును కొట్టివేసి ఆనందమునిచ్చే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీ ఉపకారముల చేత నీ జనులను తృప్తిపరిచే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. ఆలోచన విషయంలో గొప్పవాడవైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవైన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. సర్వ శరీరులకు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవాది దేవానికి స్తోత్రం. స్తుతియాగం అర్పించాం. దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి మన మార్గములు సరళపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, దేవునికి మానవునికి మధ్యవర్తిగా, ప్రవక్తగా, రాజుగా, యాజకునిగా పనిచేసిన యేసయ్యా, నీకు స్తోత్రం. మా నిరీక్షణకు కారణభూతుడైన దేవా, మా మరణము తరువాత నీతో నీ రాజ్యంలో ఉండుటకు మాకు స్థానం సిద్ధపరిచిన దేవా, యేసయ్యా, నీకు స్తోత్రం. వందనములు దేవానికి స్తోత్రం. మా ఈ మంచి ఉదయకాలంలో అనుదిన వాక్యము ద్వారా మమ్మను బలపరిచి, నీ మాట ద్వారా మమ్మను శుద్ధీకరించి, ఈ దినము నిన్ను సంతోషపరచునట్లు నీ సహాయం అందించుము దేవా. కొన్ని విషయములు మాకు తెలియదు దేవా, అవగాహన కలుగునట్లుగా కృపచూపుము. నీ ప్రజలకు నమ్మకత్వము, వివేకము, తెలివిని, విధేయతను అనుగ్రహించుము దేవా. నా తండ్రి, నింపుము దేవా, నింపుము. యేసయానికి స్తోత్రం. రకరకముల బలహీనతల ద్వారా ప్రజలు బాధపడుతున్నారు దేవా, విడిపించుము దేవా. నీ గాయము కలిగిన హస్తము చాపి యేసయ్యా దేవా పట్టుకొనుము దేవా, బాగు చేయుము దేవా, సరిచేయుము దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎటువంటి వ్యతిరేకతలతో బాధపడుతున్నారో దేవా, ఏ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో దేవా, కనికరించి కృపచూపుము దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీ ప్రజలు నీ మాట విందురుగాక. దేవా కరుణించుము, దేవా కరుణించుము. నీ శరణుజొచ్చి ఉన్నాము దేవా, నీకే వందనము. పరలోకమందున్న దేవా, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.